హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ గోపాల్ వర్మ ఈ పేరు ఎప్పటికి కూడా సెన్సేషనే. వివాదాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. అయితే వర్మ వివాదాలు మాట్లాడతాడా, మాట్లాడితే వివాదాలు వస్తాయా అనేది మనకు మాత్రం తెలవాలి, చూసేవాడికి మాత్రమే తెలియాలి. తాను మాత్రం మాట్లాడతాను అవే వివాదాలు అవుతాయంటూ తరచూ చెప్తూనే ఉంటాడు. అయితే వర్మ ఏం చేసినా ఏం మాట్లాడినా సెన్సేషన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, వైరల్ అవుతుంటుంది. తనను మర్చిపోతారు అనుకుంటాడేమో వర్మ. తనను మర్చిపోకుండా ఉండటానికే బహుశా అప్పుడప్పుడు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఏదో ఒక క్యాప్షన్ పెడుతూ వైరల్ అవుతుంటాడు, సెంట్రల్ ఆఫ్ ది అట్రాక్షన్ అవుతుంటాడు. ఆ 4 రోజులు అది ట్విట్టరే కాదు, ఇతర సోషల్ ప్లాట్ఫామ్లో కూడా వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ట్విట్టర్లో ఒక ఆసక్తికరమైనటువంటి ఫోటోని పోస్ట్ చేస్తూ ఒక క్యాప్షన్ ఇచ్చాడు. దాంతో మళ్ళీ వైరల్ అవుతున్నాడు రామ్ గోపాల్ వర్మ. మన అందరికీ తెలిసిందే రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి ఫ్యాన్ అని, శ్రీదేవి కోసం ప్రాణాలు ఇస్తానంటూ తరచూ మీటింగ్లో చెప్పడం కానీ, ఇంటర్వ్యూలో చెప్పడం కానీ, తన సినిమాలలో కూడా రకరకాలుగా వ్యక్తీకరించిన విధానం మనం చూస్తూనే ఉన్నాం. ఆమె ఒక దేవకన్య అని, దేవుడిచ్చిన వరమని, దేవుడు ఆమె కోసం సపరేట్గా తయారు చేశాడంటూ కూడా రకరకాల వర్ణనలు కూడా చేశాడు. అట్లాంటి శ్రీదేవి గురించి మరి ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి ఫోటోని ట్వీట్ చేశాడు. శ్రీదేవి కారు డ్రైవింగ్ చేస్తూ ఉంది, వర్మ సిగరెట్ తాగుతూ అక్కడ కూర్చున్నాడు. నేను శ్రీదేవిని చూడడానికి స్వర్గానికి బయలుదేరానంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఈ ఫోటో ఆసక్తికరంగా మారింది, సోషల్ ప్లాట్ఫామ్లో వైరల్ అవుతుంది. వాస్తవానికి శ్రీదేవిని చూడడానికి వెళ్ళడానికి శ్రీదేవి అయితే పక్కన ఉండకూడదు, కానీ కారులో తన పక్కనే ఉంది. శ్రీదేవిని చూడడానికి వెళ్తున్నాను ఏదో చెప్పాడు, కానీ అక్కడ ఫోటోను ఒకటి మార్ఫింగ్ చేశాడో, గ్రాఫిక్ చేశాడో ఒక ఫోటోని తన కారులో శ్రీదేవి డ్రైవింగ్ చేస్తూ కూర్చుంది, వర్మ మాత్రం సిగరెట్ తాగుతూ వెళ్తున్నటువంటి ఆ ఫోటోకి తను క్యాప్షన్ చేస్తూ శ్రీదేవిని చూడడానికి స్వర్గానికి బయలుదేరానంటూ ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశాడు. ఈ ఎన్నికల నేపథ్యంలో తాను ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి వార్త ఏదో చేస్తారనుకున్నాం, కానీ వాటి తన భిన్నంగా ఒక సినిమా ఫోటోని, అంటే తన ఇష్టమైనటువంటి హీరోయిన్ శ్రీదేవి ఫోటో చేస్తూ వ్యాఖ్యలు చేయడం, ఇది కూడా వైరల్ అవుతూనే ఉంది. మరి రేపు మాపు మళ్ళీ రాజకీయంగా దుమారం రేపడానికి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడేమో చూద్దాం.